ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వందనాలు. దేవుని దీర్ఘ శాంతము చేత జరుగుతున్న యువతి కాలంలో ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు రాసి ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన అనేకమైన మాటల్లో ఒక మాట ద్వారా దేవుడు మీ ముందుకు నడిపించాడు. అందుకు నేను ఆయనకి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో చూస్తూ వింటున్న మీకు మరొకసారి ప్రభు పేరట వందనాలు. ప్రభునందు పిల్లరా, ఈ ఉదయ కాలంలో నీ ఎదుకు ఏ మాట ద్వారా దేవుడు నన్ను తీసుకొచ్చాడంటే, లోకం రాసినటువంటి సువార్త 11వ అధ్యాయంలో రాయబడినటువంటి ఒక మాట. అదేమనగా 9వ వచనం, అటువంటి వీరును అడుగుడి మీకు ఇవ్వబడును. ప్రభునందు పిల్లరా, దేవుని బిడ్డలారా, లోక అపోస్తలుడు పౌలు దగ్గర దేవుని పరిచయంలో ఎంతగానో సహకరించినటువంటి వ్యక్తి. ఈయన అపోస్తలుల కార్యములు, అలాగే ఈ లోక రాసినటువంటి సువార్త, ఈ 2 పుస్తకాలు ఆయన ద్వారా రాయబడి, అయితే పిల్లరా ఆయనలో రాయించినటువంటి మాటలో ఒక మాట, అడుగుడి మీకు ఇవ్వబడి. పిల్లరా, ఈ మాటను మనం క్రైస్తవ సమాజం ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా మరి వివరించుకుంటూ ఉంటారు. అయితే పిల్లరా, ఈరోజు ఆ మహాదేవుడు నాకు ఇచ్చినటువంటి తలంతుని బట్టి నేను ఈ మాటను ఏ విధంగా ప్రభు ఆత్మచేత వివరించడాన్ని ప్రేరేపించబడుతూ ఆశ కలుగుతున్నాను. పిల్లరా, అది మేము ముందుంచుకున్నాను, మీరు శ్రద్ధగా ఆలోచించాలని మనం చేస్తున్నాను. అడుగుడి, అటువంటి వీరును అడుగుడి మీకు ఇవ్వబడింది. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం ఇచ్చి కొనబడిన తర్వాత మనము ఆ కరుణ వాత్సల్య దేవుని ఏం అడగలరు అని మనం ప్రశ్నించుకుంటే, జనరల్గా చాలా మంది ప్రభుని తన సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత వారు సొంత కార్యముల గురించి అడుగుతుంటారు, సొంత అవసరాలు తీర్చమని అడుగుతూ ఉంటారు. అయితే ప్రభు నాకు ఇచ్చినటువంటి తలంపు ఏమనగా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం ఇచ్చి మనము ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత మనము ఏమి అడగాలంటే, దేవుడి బిడ్డగా భూ సంబంధమైన వాటిని అడగకూడదు, భూ సంబంధమైనవి అడగకూడదు అని ఒక పుస్తకం ద్వారా మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ పుస్తకం ఏమనగా మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము. కనుకనే భూ సంబంధమైన వాటి విషయంలో మీరు చింతపడద్దు, వాటిని మీరు అడగండి, అవి నాకు తెలుసు. కానీ మీరు ఏం చేయాలంటే, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి అన్నాడు. కనుక పిల్లరా, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతకాలంటే మన శక్తి, మన సామర్థ్యాలు సరిపోతున్నారు. కనుకనే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం ఇచ్చి కొనబడిన తర్వాత దైవ కృప చేత మనం ఈ పరిశుద్ధ గ్రంథము ప్రభు వారి ఆత్మ చేత మనం ధ్యానం చేస్తే తప్పకుండా మనకి ఈ మార్గం చూపించబడుతుంది. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు ఏమి కావాలో అవిస్తామన్నాడు. కనుక ఇప్పుడు మనం ఏమడగలంటే, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతకడానికి సహాయం చేసే వ్యక్తి పెంతెకొస్తు పండగ రోజున భూమి మీదకి వచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. కనుకనే ఈ సత్యం దైవ లేఖనముల ద్వారా మనకు దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక మనందరూ కూడా మొదటగా ఆ కరుణ వాత్సల్యము కలిగిన దేవుణ్ణి అడగవలసినది, ఆయన పంపిన ఆత్మను మనకు దయచేయమని, ఆయన పంపిన ఆత్మతో మనం అభిషేకించమని, ఆయన పంపిన ఆత్మను మనలో ఎప్పుడు వచ్చమని మనం అడగాలి. ఎందుకంటే దేవుని నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతకాలంటే మనకు పరిశుద్ధాత్మ దేవుడి సహాయం మనకు కావాలి. ఆయన లేకపోతే, ఆయన మనలో లేకపోతే, ఆయన మన మీద స్థిరంగా ఉండకపోతే మనం ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకలేని పిల్లల. కనుకనే ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మను అడుగుదాం, పరిశుద్ధాత్మ దేవుడితో మనం అభిషేకించి మనం అడుగుదాం, పరిశుద్ధాత్మ దేవుడిని మనము స్థిరంగా ఉంచమని ప్రార్థించేద్దాం. మనందరికీ కూడా ఉచితంగా ఒక వరం వచ్చింది. ఎప్పుడో తెలుసా పిల్లరా, మనందరికీ కూడా మార్పు గుర్చిపోతే పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మ పొందిన రోజున పరిశుద్ధాత్మ వరాన్ని మనం పొందుకుంటామని ప్రభు సెలవిచ్చాడు. ఈ పరిశుద్ధాత్మ వరము
మనం ఉండాలి, స్థిరంగా ఉండాలి. పరిశుద్ధ ఆత్మదేవుడు మనం స్థిరంగా ఉండాలి, మనకి రోజు ఉండాలి. అప్పుడే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి. అయితే కదా ఆయన నీతి అంటే ఏంటి, ఆయన రాజ్యం అంటే ఏమిటంటే పిల్లరా, ఆయన నీతి అనగా ఆయన మాట, ఆయన రాజ్యం అనగా ఆయన యొక్క గుణాతిశయములు. కనుక ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతుకుదాం. దైవ కృప చేత మనము ఆయనకి ఇష్టలుగా జీవిద్దాం. అప్పుడు అవన్నీ మనకి ఏం కావాలో భూమి మీద అవన్నీ ఆయన సమకూర్చి మనల్ని తలగా ఉంచి ఆయన మనకి మహిమ తెచ్చుకుంటాడు. కనుక దేవుని వల్ల ఈ మాటలు విన్నటువంటి మీరందరూ, ఈ మాటలు మీకు తెలియజేసినప్పుడు ఆయన పైన నేను కలిసి ఆయన చిత్త ప్రకారంగా పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడి, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతుకుదాం. దైవ రాజ్యానికి మహిమ తెచ్చేవారిగా మనం ఆయన చేత ఆశీర్వదించబడతాం. దేవుని మాటలు దీవించిన దాకా మీ అందరికీ వందనాలు. అందరికీ ప్రైజ్ లాగా.